తెలంగాణలో అడవులు, జలపాతాలు, గిరిజన సంస్కృతి, పురాతన దేవాలయాలు ఇవన్నీ ఒకే జిల్లాలో ఉన్నాయని మీకు తెలుసా? అదే ఆదిలాబాద్. 33 జిల్లాలు 33 రోజుల సిరీస్లో. ఇది డే 1. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఎడ్లాపురం అని పిలిచేవారు. తర్వాత మొఘల్ కాలంలో బీజాపూర్ పాలకుడు అలీ ఆదిల్ షా పేరు మీద ఈ ప్రాంతానికి ఆదిలాబాద్ అనే పేరు వచ్చింది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఇక్కడే ఉన్న కుంటాల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. అలాగే పోచేర జలపాతం, గాయత్రి జలపాతం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఈ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణలు. ఆధ్యాత్మికంగా కూడా ఆదిలాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం సుమారు 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక ఆలయం. అలాగే సద్గురు నారాయణ మహారాజ్ దేవస్థానం కూడా భక్తులు ఎక్కువగా దర్శించే ప్రముఖ క్షేత్రం. అంతేకాదు, గోండు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.